సర్పంచ్ గారు, ఏంటి సర్పంచ్ గారు? ఏంట్రా ఇలా వచ్చో? చేతిలో ఆ బిందేంట్రా? కుళాయి రావట్లేదండి. నీళ్ళు రాపోవడం ఏంట్రా? ఎలా వస్తాయండి? ఊట్లు అడిగినప్పుడు కుళాయిలు వేయించారు, మరి నీళ్ళు రావడానికి ట్యాంక్ ఎక్కడ కట్టించారు? కట్టిస్తానులే, అందాక రామకుల వెనకాల బాగుంది కదా, దాంట్లో నీళ్ళు వాడుకోండి. వాడుకోవాలని మాకు తెలియదు ఏంటండి, అయినా దాంట్లో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఏంటి దాంట్లో కూడా నీళ్ళేవా? మరి ఎలారా? సరిపోయింది, అందరికి దారి చూపించే దేవుడు వచ్చి నా దారి ఏంటని పూజారిని అడిగినట్టుంది. బావిని బాగు చేయించాల్సింది మీరు, ఎలా నన్ను అడిగేయాలా? వీడేంటి నీళ్ళ కోసం నిరాహార దీక్ష చేసేలా ఉన్నాడో? సర్లే, అందాక బాగు చేయించండి, డబ్బులు నేను ఇచ్చేస్తానులే. ఇంకెందుకండి, మీ సర్పంచ్ పదవి కూడా మాకు ఇచ్చండి, ఆ వాటర్ ట్యాంక్ కూడా మేమే కట్టించుకుంటాం, మీరు తడుగుట్టేసుకుని పడుకుందరు కానీ. ఊరు బాబోయ్, ఈ వదిలేలా లేడేంట్రా బాబు? సర్లే, బావే కదా, నేను బాగు చేయిస్తానులే, నువ్వు వెళ్ళు. వెళ్తాను కానండి, కొంచెం మీ ఇంట్లో నీళ్ళు ఉంటే ఇవ్వండి, మళ్ళీ ఖాళీ చేతులతో వెళ్తే మా ఆవిడ తిట్టేస్తుంది. సరే, ఆ గోళంలో ఉంటే పట్టుకో. బావి బాగానే ఉంది, కొంచెం మట్టి తీస్తే నీళ్లు పడతాయేమో చూడాలి. హలో రే అప్పరో, బావిలో మట్టి తీయాలి. ఏంటి? హలో, ఒరే వినిపించట్లేదురా? ఓరు బాబోయ్, వానొచ్చిందంటే వరదొత్తది, వరదొచ్చిందంటే పాసొత్తది. ఏంటి ఎక్కడున్నాను? వర్షం వస్తుందా? నీళ్ళేంటి ఉప్పుగా ఉన్నాయి? ఆకు చాటు పిల్ల తడిసే, పిల్ల చాటు ఆకు తడిసే. ఊరే ఎవడ్రా అది నా మీద వచ్చేస్తున్నాడు? ఏంటి నూతులో ఎవడో ఉన్నట్టున్నాడు? రే ముసలోడా, ఇంకెక్కడ సోడు దొరకలేదేంట్రా? వచ్చి ఇక్కడే పొయ్యాలా? రే పాపారాయుడు, నూతులో ఏం చేస్తున్నావురా? నేనా, ఈ మధ్య నూతిలో లంకి బిందెలు దొరుకుతున్నాయంట, ఇక్కడ ఉన్నాయేమో అని తవ్వి తీసుకుందామని వచ్చాను. అవునా, దొరికాయా? దొరకాలంటే ఊర్లోకి ముసలోని బలి ఇవ్వాలంట. ఎలాగో నువ్వు వచ్చావు కదా, కిందకు వచ్చే బలిచ్చేస్తాను. లేకపోతే నూతిలో నాకు పని ఏముంటది, ఇందాక కాలు జారిపడ్డాను. అయినా నీకు ఇంకెక్కడా చోటు దొరకలేదేంట్రా, వచ్చి ఇక్కడ పోతున్నావు? నూతిలో నీళ్ళు లేవు కదరా, కొంచెమన్నా నిండుద్దని రోజు పోతున్నాను. ఏంటి రోజు ఇందులోనే పోతున్నావా? చిచి, అందుకేనా ఈ కంపు? అయినా ఇది నిండాలంటే నువ్వు ఒకడవే కాదు, ఊరంతా పొయ్యాలి. చిచి, నూతిలో పోయడం ఏంటి? రే ముసలోడా, ఎవరినైనా పిలవరా నన్ను పైకి తీయడానికి? పిలుస్తానులే కానీ పెన్షన్ 4000 చేస్తా అన్నావు కదరా, ఎప్పుడు చేస్తావు? ఊరే నేనెక్కడున్నానో నువ్వేమడుగుతున్నావు? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లేదేంట్రా? సర్లేరా, ఇంకేంటి? ఇంకేంటా, మనం ఏమన్నా లవర్స్ అనుకున్నామేంట్రా? ఇంకేంటని సొల్లేసుకోవడానికి? వెళ్ళావన్న పిల్లరా. ఏట్రా ముసలుండని కూడా చూడకుండా అరుతున్నావు? ఎలాగైతే ఇంటికి వెళ్ళిపోతాను. సరే సరే అరమన్లే, కొంచెం ఊర్లోకి వెళ్ళి ఎవరినైనా పిలవరా బాబు. తాతేంటి బావి దగ్గర ఉన్నాడు, కొంపు తీసి దూకెత్తాడా? తాత, నీకేం కష్టం వచ్చిందో చెప్తేనే కదా తెలుస్తుంది, అంతేకాని నీళ్ళ నూతిలో దూకెత్తావా? నేనేం దూకట్లేదురా, పాపరాయుడు గారితో మాట్లాడుతున్నాను. ఏంటి ఎవడో వచ్చినట్టున్నాడో, సరిగ్గా కనిపించట్లేదు. పొద్దున్నే తాగేసావా? సర్పంచ్ ఎక్కడున్నాడు? ఇక్కడ సత్తిబావుగడ్లా ఉన్నాడేంటి? పేరుకే సర్పంచ్, ఊర్లో అందరికన్నా ఆడే పెద్ద ఎదవా. ఓట్లు అడుక్కోవడానికి సిగ్గు లేకుండా వచ్చేస్తాడు, మళ్ళీ ఏమన్నా పని చేయమంటే మాత్రం చేయడు. మొన్న ఏం చేశాడో తెలుసా? ఊర్లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తానని అందరి దగ్గర డబ్బులు తీసుకుని వాడు ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించుకున్నాడు. ఒరే సత్తిబాబు, సర్పంచ్ గడి గొంతులో ఉందేంటి? ఒకసారి నూతిలోకి చూడరా, గొంతుతో పాటు మనిషిని కూడా కనిపిస్తాను. సర్పంచ్ గారు మీరే? గారెందుకు లేరా బాబు, అనాల్సినవన్నీ అనేసి. అంటే మిమ్మల్ని చూడలేదండి. నూతిలో ఉన్నాను కాబట్టి బతికిపోయో, పైకి వచ్చాక చెప్తాను నీ పని. సర్లే అండి, అయినా నూతిలోకి మీరెందుకు దిగారండి?
2000 ఎత్తి ఎవడొకడు బాగు చేస్తాడు కదా. ఒరే సత్తి బాబు, ఆడు కాలు జారాడురా. అయ్యి బాబోయ్, కాలు జారిపోయి అంత పని ఏం చేశారండి? ఒరే బుర్రతొక్కు ఎదవా, కాల్ జారి నూతిలో పడ్డానంటున్నాడు. అలా చూస్తూ ఉన్నారేంట్రా, పైకి లాగండి. ఎలా లాగుతామండి? తాడు కట్ట లేదు మా దగ్గర. ఒరే లేకపోతే వెళ్ళి పట్టుకు రావచ్చు కదరా, అది కూడా నేనే చెప్పాలా? రే పాప రాయుడు, తోడు తెమ్మంటావా నిచ్చిన తెమ్మంటావా? ఒరే నేనున్న పరిస్థితిలో పురుకాస్త తెచ్చిన ఎక్కేస్తానురా. ఏదోటి బేగా తీసుకురండి రా బాబు, కంపు తట్టుకోలేకపోతున్నాను. తాత కంగారెందుకు, పైకొచ్చి పీకడానికి సర్పంచ్ గారికి ఏమన్నా పనులు ఉన్నాయంటే కొంచెంసేపు ఉండని. కొంచెంసేపు ఉండాలా? నేనేమన్నా గుడిలోకి వచ్చానురా, ఇంకొంచెంసేపు ఉంటే పుణ్యం రావడానికి. బేగా ఏదోటి తెచ్చి పైకి లాగండి రా బాబు, మీరేమడితే తెస్తాను. తాత సర్పంచ్ గారు ఎక్కడన్నా కనిపించారా? ఒకసారి ఇలా వచ్చి చూడు, నీకు కనిపిస్తాడు. అయ్యగారు నూతులు ఏం చేస్తున్నారండి? ఒకటి తర్వాత ఒకడు వచ్చి నూతులు ఏం చేస్తున్నావు అంటున్నారు కానీ పైకి మాత్రం ఎవడో లాగట్లేదు. నీళ్లు కోసం నువ్వు బాగు చేయించడానికి వచ్చి కాలు జారి పడిపోయాడు. మరి పడిపోతే చూస్తూ ఏం చేస్తున్నారండి? పైకి లాగొచ్చు కదా. అయ్యగారు మీరేం కంగారు పడకండి, తాడొట్టుకుని వస్తాను. నిజమైన పనుడు అంటే నువ్వేరా, ఈ నెల నీకు జీతం పెంచుతానులే. సరే ఉండండి, తాడు తెస్తాను. రే ఎవరు ఏంటి తెచ్చేది? సర్పంచ్ గారిని పైకి లాగుదామని చూసావనుకో నిన్ను తోసేస్తాం. ఒరే ఏట్రా మీరు మాట్లాడేది? కంగారు ఎందుకండి, చెప్తాం కదా. ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నాని హామీ ఇవ్వండి, పైకి లాగుతాం. ఒరే పైకి వచ్చే కడగొచ్చు కదరా. తాత నీకు పెన్షన్ వద్దా? హామీ ఇస్తేనే పైకి లాగుతాం. అయ్యగారు మీరేం కంగారు పడకండి, వీళ్ళు అలాగ అంటారు. నేను తాడొట్టుకుని వస్తాను, ఆగండి. రే ఏట్రా ఎగస్టాలా, నీకేం పోయింది? తాగడానికి నీళ్లున్నా కడుక్కోడానికి నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా? పొద్దున్నుంచి బిందెట్టుకుని తిరుగుతున్నాను, ఏ ఒక్కడో నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఇంట్లో నీళ్ళు లేకుండా అన్నం ఎలా వండుకోవాలి? పొద్దున్న మా ఇంట్లో పట్టుకెళ్ళావు కదరా. ఏటండి ఒక కుటుంబానికి బిందె నీళ్ళు సరిపోతాయా? తాగడానికి అయ్యే నీళ్లు, వాడుకోవడానికి అయ్యే నీళ్లు, అంతెందుకు నీళ్ళు లేక స్నానం చేయడం కూడా మానేసాం. నిజమేరా, తిండి లేకుండా 4 రోజులు ఉండగలం గాని తాగడానికి నీళ్ళు లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేం. అయ్యగారు వాటర్ ట్యాంక్ ఒకటే కదండి, కట్టించండి. వచ్చే ఎన్నికల్లో మీకే ఓట్లేస్తారు. సరే నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటర్ ట్యాంక్ కట్టిస్తానులే. అది రే ఎవెంజరు తాడు తీసుకురారా. అబ్బా మెండనొప్పి వచ్చేస్తుంది ఏట్రా బాబు. సర్పంచ్ గారు వాటర్ ట్యాంక్ ఎక్కడ కట్టిస్తారండి? కంగారు ఎందుకురా, కట్టిస్తానులే. అదేంట్రా, కట్టెత్తావు అనే కదా పైకి లాగం. కట్టిస్తా అన్నాను గానీ ఎప్పుడు కట్టిస్తానో చెప్పలేదు కదా. Da 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 da